దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచుచు మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, ఈ సమయంలో దేవుని నామమున మీ అందరికీ వందనాలు. సమయంలో దేవుని వాక్యము నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా నాయన, నీ బిడ్డలుగా నీ ఆత్మతో నింపబడిన మరి నీ దాసుడిగా నీ ఆత్మతో నింపబడిన ఈ మట్టి దేహము, ఈ మట్టి బురకు నీ ఆలోచన, నీ ఆత్మ నడిపింపు దయచేసి ఒక మనిషిగా రూపించి నీ బిడలి ఎదుట నిలబెట్టినందుకు నీకు వందనాలయ్యా. ఏమిచ్చి రుణం తీర్చగలను ప్రభా. దేవా, నీ పనిముట్టిగా నిలబడడం తప్ప నేనేమి చేయగలను? నాలో నీవు నీ బిడ్డలతో మాట్లాడి ఈ కడవరి దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో నీ బిడ్డలకి ఏ మాటలైతే బయలుపరుస్తావో అట్టి మాటలను బయలుపరిచి నీ ఆత్మతో నింపమని క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని సహాయం తోడైండును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులరా, దేవుని లేఖనం అనేక రకాలుగా మాట్లాడుతూనే ఉంది. అయితే పౌలు గారు మనకు సూచించుచున్న వాక్యములు అనేక రీతిలుగా ఉన్నప్పటికీ పౌలు గారు చెప్తున్న మాటలను మనం గ్రహించి ఆయన ఆలోచనలోకి మనం వచ్చినప్పుడు దేవుడు తన కృపను బట్టి అనేకమైన విషయాలు మనకు అందిస్తున్నారు. అయితే ఇక్కడ 5వ అధ్యాయంలో 13వ వచనంలో దేవుడు మనతో కొన్ని విధములుగా ప్రభు మాట్లాడుతున్నారు. అవి ఏంటంటే ఆత్మ సంబంధమైన విషయాలు, ఆత్మ సంబంధమైన తలంపులు, ఆత్మ సంబంధమైన క్రియల కొరకు దేవుడు అనేకమైన రీతిలుగా మనల్ని బలపరుస్తున్నారు. కాబట్టి మనం ఎన్నో రీతిలుగా ఆలోచిస్తుండొచ్చు, ఎన్నో రీతిలుగా తలంచి ఉండొచ్చు. కానీ ఇక్కడ పౌలు గారు చెప్తున్న గలతీ సంఘానికి ఎన్నో హెచ్చరికలతో కూడిన మాటలు అందిస్తున్నారు పౌలు గారు. గనుక మనం గమనించినప్పుడు అయితే ఒక మాట, ఆ స్వతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకునక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులైండుటి. అంటే ప్రియులరా, దేవుడు తన ప్రేమ నిమిత్తము మాట్లాడుతున్నాడు మనుషులతో. అంటే మనుషులు ఎలా జీవిస్తున్నారు, ఏ రకమైన తలంపులు కలిగి ఈ భూమి మీద ఈ ప్రయాణం కొనసాగిస్తున్నారు అంటే ప్రేమతో కొనసాగించమని ప్రభు చెప్పుచున్న మాటలు. కానీ ఇక్కడ ప్రేమ పోయి ఏమవుతుందంటే స్వార్థం పెరిగిపోయింది. స్వార్థం, అసూయ, అక్రమం. కానీ పౌలు గారు ఏమంటున్నాడు? మీరు ప్రేమ రూపము కలిగి మీరు మాట్లాడండి, ప్రేమ సంబంధులుగా జీవించండి, ప్రేమ కలిగి మీరు ప్రవర్తించండి అని పౌలు గారు చెప్తున్నాడు. అయితే ఇక్కడ అంటున్నాడు, మరియు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని ఒక మాటలో సంపూర్ణ అయి ఉన్నది. అంటే ఇక్కడ మనం శత్రుతనము కంటే గొప్ప ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలనేది ప్రభు. అంటే దీనివల్ల ఎదుటి వారిని గౌరవించటం వల్ల, ఎదుటి వారిని ప్రేమించటం వల్ల వచ్చే విధానం ఏమిటి అంటే ఆత్మ తలంపులు. ఈ ఆత్మ తలంపులు ఎటువంటివంటే చాలా విలువైనతో కూడిన తలంపులుగా ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారు. ప్రియులరా, ఇక్కడ ఈ ఆత్మ తలంపులు ఎటువంటియో మనం గ్రహించకపోతే రేపన్న రోజున మనం ఖచ్చితంగా నష్టపోతామనేది ప్రభు చెప్పే మాట. ఏ రీతిగా నష్టపోతాం, ఎలా నష్టపోతామని ప్రభు చెప్తున్నారు అంటే ఇక్కడ ప్రభు చెప్పే ప్రతి మాట ఎలా ఉందంటే
ఆత్మ సంబంధమైన మాటలు ప్రభు ఎప్పుడూ కూడా మనకు బయలుపరుస్తూనే ఉన్నారు వాక్యం ద్వారా. కనుక మనం ఆలోచన సంబంధులుగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ పట్ల ఏ రీతిగా ఆయన ఆలోచిస్తున్నాడో మనం ఒకసారి కలిగిన వారిగా ఉండవలసిన వారమైనాం. ఎందుకంటే ప్రభు చెలవిచ్చిన ప్రతి మాట ఎటువంటిదంటే ఆత్మతో నింపబడిన మాటలుగానే ఉంటాయి. కనుక మనం కొన్ని విషయాల్లో ఎదుటివారి ఎడల ఒక్కొక్క రీతికి కఠినతనం ఉన్నప్పటికీ అంతరాత్మక ప్రేమ చూపించాలండి. కఠినతనం చూపించడంతో కొందరు మారాలంటే అవతల వాడిని బాగు చేయాలంటే మనం చెడ్డవాడినమైనా పర్లేదు అవతల వాడు బాగుని కోరుకుంటే. అవునండి, కొందరు తల్లిదండ్రులు పిల్లలకు శత్రుతనం కనపడినా కానీ పిల్లల యొక్క భవిష్యత్తును కాపాడాలనేది వాళ్ళ గురి. అందుకని ఎవరినైనా ఒకరిని బాగు చేయాలని మనకు గురి పెట్టుకున్నాడు. వాడికి శత్రువు అయినా పర్లేదు, మనం ఉన్నా లేకపోతే రేపు పొద్దున మనము చూపించిన మెలకువలు ఏవైతున్నాయో అవి వాడి భవిష్యత్తులో అనేకమైన మెలకువలు కలగజేసుకుంటాకు ఉపయోగపడతాయని ఆలోచించిన ప్రతి గురువు అయినా తల్లిదండ్రులైనా మరెవరైనా ఆ తలంపుని ఎప్పుడైతే గ్రహించారో శత్రువైనా పర్లేదండి, అవతల వారికి బుద్ధి చెప్పడమే మేలు అంటున్నాడు. అది ఎలాగంటే అంతరాత్మగా నువ్వు ప్రేమను కలిగి ఉంటావు, కానీ పెదాలు వచ్చే ప్రేమ మాట ఎలాగంటే గద్దింపుతో కూడిన మాటలుగా ఉంటాయి. అందుకని చాలా మంది తల్లిదండ్రులు తన పిల్లలను అంతరాత్మగా ప్రేమిస్తారు, బహిరంగంగా గద్దిస్తూ ఉంటారు. కనుక మనం ఈ రోజున దేవుడు ఏ రకంగా నిన్ను నన్ను గద్దిస్తున్నాడు, ఏ రకంగా దేవుడు నిన్ను నన్ను బలపరుస్తున్నాడు అనే విషయం చూస్తే, మీరు ఒకరికొకరు కలుసుకుని రక్షించుని ఎడల ఒకరిని బొత్తుగా నశించిపోదురేమో చూచుకునుడి. ఇక్కడ ఏమన్నాడు సరే, మీరు ఒకరినొకరు గమనించుకోకుండా ప్రేమను ఆప్యాయత లేకపోతే మీరు నశించిపోతారేమో. అంటే మీలో మీ మధ్యన సమాధానం లేకపోతే మీరు ఏ రకంగా అపవాదిగాడు మీకు తెలియకుండా ఒకరికి ఒకరు తెలియకుండా పాపాన్ని అంటగడతాడేమో. అసూయ, స్వార్థం, నా పక్కడు బాగుపడిపోతే నేను వాడికి స్వార్థవంతుడు వాడిని తొక్కేసి మనం బాగుపడిపోవాలనుకున్న విషయం ఎలాంటిదంటే అసూయతో కూడిన స్వార్థం. ఇది సాతానుగాడు మనుషుల్లో ఎక్కువగా కల్పించేదే ఎక్కువ. ఇది ఎక్కడికంటే ధనం ఎంతున్నా కరువు తీరదు. స్వార్థముతో ఇంకా 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 కూడగట్టుకోవాలి. శత్రువని వాడు లేకుండా మనకి ఎదురు ఎవరు రాకుండా ఉండాలనుకుంటారు. ఎదురు అని వాడు ఉంటేనే మన బలం ఏంటో మనకు తెలుస్తుంది. శత్రువు అనేవాడు, అందుకే దేవదాసయ్య గారు అన్నారు, ప్రభు అబ్బాయి నువ్వు ఆవేశపడుతున్నావు కదా, మరి ఆ బాధను నేను తొలగించేస్తాను, సాతాన్ని నీ దగ్గరకు రాకుండా చేస్తానంటే అన్నారు ప్రభు. దేవదాసయ్య గారు, అయ్యా వద్దు, ఆ ముళ్ళు నాలో ఉంచండి. నేను లేకపోతే ఆ శోధన లేకపోతే నిన్ను ఏమైనా మర్చిపోతానేమో. అదేంటి అబ్బాయి నువ్వు కూడా? అవును ప్రభా, నేను మానవ మాత్రుడిని, మట్టి దేహాన్ని ప్రభా, ఎప్పుడు ఎలాగుంటుందో తెలియదు కాబట్టి నీ ముళ్ళుంటే ఆ బాధ ఉంటే నేను అయ్యో దెబ్బ తగిలిందని జాగ్రత్త నేర్చుకుంటాను, అయ్యో నొప్పి ఉంది కదా నేను జాగ్రత్త ప్రవర్తిస్తాను. ఆ బాధ ఉంటే వల్ల నేను ఎక్కువగా స్తుతించగలుగుతున్నాను. అది లేకపోతే స్తుతి తగ్గిపోతేమో ప్రభా అని భక్తులు దేవదాసయ్య గారు దేవుని అడిగారంట. ఇలాగ అనేకమైన భక్తులు పాతకాలంలో మా గురువులైన వారు కూడా చెప్పిన మాటలు. మాకు కలిగిన బలహీనతను తీసేయకుండా ఎప్పుడు మా బలహీనత వైపు మేము ఎప్పుడు ప్రార్థించేవాళ్ళం కాదు, ఎదుటివారి బలహీనత కొరకు మేము ప్రార్థించేవాళ్ళం. అంటే మీ అనారోగ్యం కొరకు ప్రజలు అనుకున్నా పర్లేదు, కానీ దేవునికి మాత్రం మా ఆరోగ్య విషయంలో మా బాగోగ విషయంలో మేము గెంజి నీళ్ళు తాగినా పర్లేదు, ఎదుటివారు బాగుపడాలి. ప్రభు అదే కోరుకున్నారు కదా, నీవు నలిగినా పర్లేదు. ఆయన నలిగిపోయి నన్ను బాగు చేశాడే, ఆయన కొరకు ఆ మాత్రం నేను అర్పించుకోలేనా? అందుకే పౌలు గారు తన ఆస్తులంతా విడుచుకున్న రాజుల కుటుంబంలో పుట్టినవాడు పౌలు గారు. మహాధనవంతుడు, చదువు కలిగిన వాడు, పండితుడు, అన్ని విషయాల్లో ఆడితేరినవాడు. ఇవాళ డేరాలు కుట్టుకుని ఏ రోజుకో రాజుకు పని చేసుకుంటున్నాడు. అన్నారు భక్తులు, అయ్యా మా ఇంటికి రావచ్చా కదా, అయ్యా మీకేం తొక్కవయ్యా అన్నప్పుడు లేదు
నన్ను ప్రభు ఇలాగే ఉండమని నన్ను పరిచయం చేయమన్నారు అని ఆయన ఎంచుకుని అలాగే నడిచాడు. అలాగే ఎవరు వాళ్ళని ఎంచుకుంటున్నారు? పౌలు గారి భార్య బిడ్డలు లేరు, మంచిదే. కానీ యవనుడిగా తానుగా జీవించడానికి అవసరం కదా. అవసరం కొరకు డేరాలు కుట్టాడు ఆయన. అవునండి, పనిచేస్తాడు ఆయన. ఈనాడు ఒక యాజకుడు యాజకత్వంగా పురాగా అర్పించుకుంటే పర్లేదు, కానీ కుటుంబం ఆధారపడి ఉంటే సంఘాల్లో ఆదాయం లేనప్పుడు చేతి పనిని సహకరించుకోవటం తప్పు లేదండి. పౌలు గారు అంతటి వాడే దేవుని యొక్క పని చేస్తూ డేరాలు కుట్టు ఎవరి మీద ఆధారపడలేదు. ఎవరైనా చూడాలనుకుంటే మీ గృహాలకు రాను నేను, నాకంటూ ప్రత్యేక స్థలం ఉంటే వస్తానని వారంట. అంటే అప్పుడు ఆయన వెళ్ళటం వల్ల అక్కడ కుటుంబానికి ఇబ్బంది. ఆనాటి కాలంలో కరువు కాలాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఆనాడులో అనేక అంచివేతలు కూడా ఎక్కువ ఉన్నాయి ఆనాటి కాలంలో. అయితే ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాటల్ని మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. కనుక ప్రభు మాట్లాడుతున్న మాటల్ని పౌలు గారు ఎంత స్పష్టంగా మనకు చెప్తున్నారంటే, ఆత్మ తలంపులు కలిగి ఉండాలి మీరు, ఆత్మ నడిపింపు కలిగి ఉండాలి మీరు. అప్పుడే అపవాదిని మీరు జయించగలరు. అపవాదానికి చిక్కనట్టుగా ఉండాలంట. అవునండి, వల వేసేవాడు చేతి వల వేస్తారు కదా, ఏమాత్రం జాగ్రత్తగా దాన్ని చూడకపోతే అందులో ఉన్న చేప ఏం చెప్తుంది, తొలగిపోతుంది. చిన్న లింక్ ఉంటుంది, ఆ వైర్కి లాగు పట్టుకోపోతే ఇలాగున్నది ఇలాగైపోతుంది. అప్పుడు చేప దాంట్లో జారిపోతుంది. ఇలాగుంటే చేప ఇందులో ఇరుక్కుపోతుంది, పైకి ఈజీగా వస్తుంది. దాన్నే చాలా చాకచక్కగా బయటికి తీస్తాడు. అలాగే మనము కూడా తెలివిగా సాతానుని జయించి దేవునికి మహిమకరముగా ప్రార్థించాలి. అలా ప్రతివాడు సేవకులు ఏం చేస్తారు, ఎవరైనా ధనవంతులు కనపడితే అయ్యా మాకు ఒకసారి సంఘానికి దర్శించండి అని మాట్లాడతారు. వచ్చిన కానించి వాళ్ళ చిట్టా చెప్తారు. ప్రార్థన చేయరు. వాళ్ళు ఏం చేస్తారు, అయ్యా మాకు చర్చికి ఇది చేసి పెట్టండి, అయ్యా మాకు ఇది చేసి పెట్టండి. ప్రార్థన ఏమైంది నీది, నీ విజ్ఞాపన ఏమైంది, నీ స్థుతులు ఏమైంది, నీ ప్రార్థన ఏమైంది? దేవుడు అడుక్కోమని ఎక్కడి చెప్పలా, మొరపెట్టమన్నాడు. నేను నీ కష్టంలో నేనేమన్నా లేనివాడినా? పరలోకాన్ని బంగారం కురిపించేవాడు ఆయన. ఇలా డబ్బు కాయంతో కాలిపోతూ బూడిదైపోతుంది అగ్గుబలు అంటుకుంటే, కానీ కాలని బంగారమును వజ్రాలను వైడూరులు ఇచ్చేవాడు ఆయన. ప్రియులారా, గమనించండి దేవుని ప్రేమ ఎంత గొప్పదో. ఆత్మ అనుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. అంటే ఆత్మకు లోబడితేనంట శరీర కోరికలు ఉండవు. అవునండి, ఇవాళ భక్తులందరూ కూడా ఇలా చూడండి, నేను చాలా రకాలుగా ఆలోచిస్తాను. ఆనోకు 350 సంవత్సరాలు 370 సంవత్సరాలు పైగానే ప్రభుతో నడిచి దేవునితో నడిచి వెళ్ళిపోయాడు. ఆనోకు 300 సంవత్సరాలు. అంటే ఎంతమంది పిల్లలు ఉండరు ఆనోకుకి, ఎంతమంది సంతానం ఉండదు. కానీ ఎక్కడ తన శరీర సంబంధంగా దేవుని ఆత్మను కోల్పోలేదు. అంటే ఒక నిర్ఘాతత, ఒక నిష్ఠత, ఒక విశ్వాసము, ఒక బలము ఎప్పుడు కూడా కోల్పోకూడదన్నారు. శరీర ఆశలు అవి చెడ్డవి కాదు, కానీ దాన్ని ఎక్కడ ఎలాగ వాడాలో అలాగే వాడాలి. వద్ద కాదని ఎలా శరీర కోరికలు చూపించుకుంటే మనిషి జీవించడం చాలా కష్టమని దేవుడే చెప్తున్నాడు. అయితే భక్తుడు అంటున్నాడు ఇక్కడేమని, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవు గనుక మీరేమి నిశ్చయించుదరో వాటిని చేయకు. అంటే ఇక్కడ చూడండి, శరీరము ఆత్మ ఇక్కడ ఎప్పుడు విరోధంగా ఉంటాయి. అంటే ఎందుకు ఉంటాయి? శరీరం ఏమో కోరిక నెరవేర్చబడేది, ఆత్మ ఏమో ముందు ఆత్మకులు సమయం ఏమంటుంది. ఈ రెండు విషయాల్లో ఎప్పుడు యుద్ధమే జరిగితే, కానీ ఆత్మ మనిషి ఎప్పుడైతే శరీరం కోరికల్ని అంచుకుంటాడో, ఆత్మ హెచ్చించబడిందో, మనిషి ఈ లోకంలో గొప్పవాడవుతాడు. ఎస్, కానీ దేవుడు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మనిషిని కించుపరచడు. అవునండి, పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించి నువ్వు అనేక గొప్ప కార్యాలు చేస్తావు. పౌలు గారు అందుకని చూడండి, దేవుడు ఏమంటాడు పాత నిబంధనలో, అవితే నచ్చితే చేసుకో, నీ కోరికని చంపుకోకని నా పని చేయక్కర్లేదు. నువ్వు నచ్చి
అది ఆస్వాదించితే నేను దానికి తగ్గ శక్తిని నీకు ఇస్తానంటాడు పాత నిబంధన గ్రంథంలో. కానీ కొత్త నిబంధన గ్రంథంలో చాలా మంది ఏమండి ఎలాగైపోతే తెలుసా, ఏమండి ఎలాగంటే తెలుసా, ఈ మాటలు చాలా మంది భక్తులు చెప్పారు. ఎలాగంటే మనము రోడ్డు మీద చూస్తూ ఉంటాం, ఎవరు తెలుసు కదా, ఏమండి అటు ఇటు కాని మనుషులు ఉంటారు కదా, మనకు తెలుసు కదా అందరూ. అంటే వాళ్ళు వలె మనం సన్యాసం తీసుకోవాలంటాం. అంటే ఏంటి మనుషులు ఏమంటే మనల్ని చూస్తాం రోడ్డు మీద, వాళ్ళ పరిస్థితి ఏంటి, దేనికూ పనికిరారు. ఆ రకమైన నేను సంసారానికి కుటుంబానికి పని చేయను అనుకుని దేవునికే పని చేస్తాను అనుకుని అంట ఏం చేయాలంట, సన్యాసం తీసుకోవాలంట. ఇది కూడా ఒక విధమైన కఠినమైన తపస్సు. ఎవరైతే అటువంటి తపస్సులో పాలు పంచుకుంటారో హెచ్చించబడ్డారు. కానీ అబ్రాహాము హెచ్చించబడ్డాడు. దేవుని శరీర సంబంధమైన కోరికలు ఉన్నప్పటికీ దేవుడు ఎక్కడా కూడా తూలిపోలేదు. దావీదు పరలోకంలో నాయకత్వాన్ని అతను ఏలిన వాడిగా దేవుడు ఎంచుకున్నాడు. సొలొమోను ఇలా ఎందరో, కానీ అందరూ కూడా ఏమండి నపుష్కులు వలె. భక్తులు చాలా ఆలోచించి మాట్లాడుతున్నామా, నపుష్కులు వలె మీరు మారిపోయారా? అవును, చాలా మంది భక్తులైన వారు చెప్తారు. యేసన్న గారు 2-3 సార్లు ప్రసంగాలు మేము లోకాస్తులకు లేము, మేము నపుష్కులము అని అంటే నపుష్కుడికి ఏ కోరికలు ఉండవండి, దైవిక కోరిక తప్ప. అయితే ప్రియులరా, నేను ఇంతే అని అన్నిటిని వ్యతిరేకిస్తాడు, అన్నిటినీ దూషించుకుని తనకు తానుగా జీవించటం మొదలు పెడతాడు. నపుష్కుడు అనే పదము ఏమంటే బ్రహ్మసారి అనేవాడు, ఏమీ లేనివాడు, దేవుని పనిచేసేవాడు నపుష్కుడంట. ఆ రకమైన పద్ధతులు కలిగి ఉన్నవారు అంట. కానీ ఇక్కడ బ్యాలెన్స్ చేసుకున్న వారు చాలా మంది భక్తులు ఉన్నారు. అయితే ఇక్కడ అంటున్నాడు, ఆత్మ చేత నడిపింపుని ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్వస్థమై ఉన్నవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తత్తులు, అల్లరితో కూడిన ఆటపాటలను మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటివాడు చేయవాడు దేవుని రాజ్యమును స్వసంతరించుకొనురని మీతో అంటే కోరికలున్న ఈ పద్ధతులను, ఈ మాటలు ఏదైతే చెప్పారో ఇవన్నీ ఉన్నవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించు. మరి ఎవరు ప్రవేశిస్తారు? నపుష్కుల అంటే సన్యాసిని తీసుకున్నవాళ్ళ కాదు. దీనిలో ఆత్మలో లోపరుచుకుని ఆత్మకు లోబడిన వాడు ప్రతివాడు పరలోక రాజ్యం చేస్తాడు. ఈ కోరికలు చంపుకోకుండా జీవించేవాడు ఉన్నారంటే ఉన్నారు. కోరికలు చంపుకోకుండా, కోరికలు ఎంతవరకు ఎంత అదుపులో పెట్టాలో అంత అదుపులో పెట్టి దేవుని ఆత్మను పొంది అనేక సంఘాలు కట్టిన వాళ్ళు లేరా? పరలోక రాజ్యంలో చేరిన వారు లేరా? పరలోకంలో గొప్ప స్థాయిని దేవుడు ఇచ్చిన వారు లేరా? ఉన్నారు. కానీ ఆత్మకు ప్రాముఖ్యం ఇచ్చినాడు, పరిశుద్ధాత్మకు విలువనిచ్చిన వాడు ఎక్కడున్నా పరలోక రాజ్య వారసుడే. అవునండి. ఇలా ఆలోక తప్ప ఉన్న వారందరూ కూడా పరలోకి వెళ్ళిన వారందరూ కూడా ఏలియా బెమ్మసారే, నపుష్కుడు వలె వెళ్ళిపోయాడు. ఎలీషా చెప్పుకుంటే చాలా మంది అలాగే జీవించారు. ప్రియులారా, కుటుంబాలను విడిచిపెట్టి ఒక తల్లి గర్భంలో దేవుని పని కొరకే పుట్టినట్టుగా వారి కుటుంబాలు కూడా అర్పించుకున్న వారు కూడా ఉన్నారు. గమనించండి, ఈ రోజు నా ప్రభు మాట్లాడుతున్నారు. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేమన్నది లేదు. క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాలోచనతోనూ సిలువేసి ఉన్నాము. ఇక్కడేమంట,
ఆత్మ సంబంధమైన ఆశలు కోరికలు ఇక్కడ స్పష్టంగా చెప్పేశాడు. 22 కాడి నుంచి 24 వరకు ఈ 2 వచనాలు ఎంత క్లియర్గా అంటే మనుషులు ఇవి మిమ్మల్ని ఏమి కంట్రోల్ చేయి, మిమ్మల్ని ఏదో ఒక నియమంగా కాదు, ఇవి కలిగి ఉండండి. శరీర సంబంధం కలిగి ఉన్నప్పుడు ఈ భావాలు మీరు ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకుంటున్నారో అప్పుడు ఖచ్చితంగా దేవునితో నడవగలరు, పరలోక రాజ్యంలో జీవించగలరు. అనేది అందరూ నా పుస్తకుల వలె మారతారంటే లేరు. అందరిని ఎంచుకోడు దేవుడు. 1,00,000 మందికి ఒకరిని ఎంచుకున్నాడు సేవకుల్ని. ఆ రకంగానే భూలోకంలో సేవకులు ఉన్నారు. 10,000 మందికి ఒకరిని, 5,000 మందికి ఒకరిని, 2,000 మందికి ఒకరిని, 3,000 మందికి ఒకరిని, ఇలాగా గ్రూపులు ఇచ్చాడు. ఆ రకంగానే సంఘాలను బలపరుచుకునే వారు కూడా ఉన్నారు. స్థానికుడు వేల మంది 1,00,000 మందికి చెప్పే అంత 1,00,000 మంది ఒక మాటతో కంట్రోల్ చేసే వారిని కూడా ఉన్నారు, లేకపోలేదు సేవకులు. ఎస్, గనుక ఇక్కడ మనం చదివితే ఆత్మను అనుసరించి జీవించు అయితమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఒకరినొకరు వివాదము రేపకయు, ఒకరియందు ఒకరు ఆశోయపడకయు, వృధాగా అతిశయపడ ఉండకూడి. అంటే వృధాయగా మన నోటికి పని చెప్పకూడదు. వృధాయమైన మాటలు, వ్యర్థమైన మాటలు మన నోటికి ఇవ్వకూడదు అని చెప్తున్నాడు పౌలు గారు. అంటే మీరు ఎలా జీవించినా కానీ ఆత్మకు పోలి ప్రేమ, దీర్ఘశాంతము, విశ్వాసము, నమ్మకము, విలువైన విషయాలన్నిటిని గమనించి నడిచినప్పుడు దేవుడు అన్నాడు. వీటన్నిని ఏమన్నాడు? నియమాలు కాదు, ఒక ఉదాహరణ. అంటే వీటిని కూడా మీరు గ్రహించినప్పుడు ఆత్మను లోబర్చుకుని వారు అవుతారు. ఇది నియమము కాదన్నాడు అక్కడ. అన్ని చెప్పుతూ దేవుని ఆత్మకు పరలోక రాజ్యం లోబర్చుకుని ఇవి కలిగి ఉండాలి, కానీ ఇది నియమము కాదు అని అన్నాడు. అంటే ఏంటి? మీరు కలిగి ఉండండి, దాన్ని లోబర్చుకునే ప్రయత్నం చేస్తూ కుటుంబాన్ని ఏలుబడి చేయండి అంటున్నాడు. అటువంటి ఏలుబడు చేసేవారు ఉన్నారా? అలా చేయమని ప్రభు చెప్తున్నాడు. అటువంటి ఆలోచనలో ఎంతమంది ఉన్నారు? ఉండేగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాల పూట మనందరికి అందించును గాక. ఆమె. ప్రేమగల మా ప్రభా నీకు వందనాలు. ఇదిగో దేవా, లోకములో నపస్సుకులనే వారు చాలా మంది ఉన్నారు ప్రభా. కానీ అలా ప్రతివాడు నపస్సుకుడిగా పొట్ట కోసం మారిపోతున్నారు. నపస్సుకుడు అంటే తెలుగు భాషలో ప్రభా తండ్రి చాలా అర్థం కాని భాష. కాబట్టి నాయన నపస్సుకుడు అంటే తనకు తానుగా దేవునికి అర్పించుకున్న నాయన ఒక సన్యాసిగా మారటం, లేదా ఒక దీక్షలోకి వెళ్ళటం. కాబట్టి నాయన నీ ఆలోచన క్రియలు, నీ ఆత్మ నడిపింపును మేము కలిగి నీ సన్నిధిలో ఆత్మ సహాయము చేత నింపబడినట్లుగా నీ దీవున ఆశీర్వాదం దయచేయమని, నీ ఆలోచనతో నింపమని ప్రభా ఈనాడు మా దేశ ప్రజలకు, దేశంలో జరుగుతున్న అల్లజడి ప్రభా 2026 ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు ప్రభా. ఎప్పుడు ఏ ప్రమాదం పొంజుకొస్తుందో, ఎప్పుడు ఏ ప్రమాదం కరువు రూపంలో లేదా యుద్ధం రూపంలో, ప్రమాద రూపంలో, ఏ రకంగా ప్రకృతి రూపంలో వస్తుందో తెలియని పరిస్థితి ప్రభా. ఈనాడు పండుగలని ఆనందముతో గ్రామాలు, పట్టణాలు వెళ్ళిన వారు కూడా అనేకులు, వారి వారి బంధువుల్ని కలుసుకుని ప్రేమను పంచుకుని వారు కొందరు ప్రభా ఆప్యాయతను చూపించేవారు, కొందరు ఎన్నో రకాలమైన ఆనందాలు ప్రభా. పండుగ వాతావరణం అంటేనే ఆనందం. కక్షలు, కార్యుడియాలు, ద్వేషాలు, అసూయలు, అక్రాలు విడిచిపెట్టుకుని ప్రేమ కలిగి కడవరి దినాల్లో ఉండాలని భావించే దినాలు ఈ డిసెంబర్ నెల, జనవరి నెల. ఇదిగో పండుగలు ప్రభా అనేక రీతిలుగా వస్తూనే ఉన్నాయి ప్రభు. ఇండియా ప్రజలకు ప్రతిరోజు పండగ దినమే. అటు దినాల్లో ప్రతి వారిని ఆత్మతో నింపి ఆప్యాయత, దీర్ఘశాంతము, ప్రేమ, విశ్వాసము, నమ్మకము, ఎదుటి వారిని ప్రేమించడం, ఎదుటి వారిని గౌరవించడం, ఇవన్నీ ఆత్మకు సంబంధమైన విషయాలు. ఇవన్నీ నా దేశ ప్రజలు, 150 కోట్ల ప్రజలు, ప్రపంచ ప్రజలందరూ తెలుసుకుని అట్టి విషయాల్లో విశ్వాసము, నమ్మకం, భక్తి కలిగి ప్రార్థించే కృపను అందించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామమున అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమె. పరలోక మా పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచునుగా, నీ రాజ్యం వచ్చునుగా,
నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరిన గాక. మహోన్నతుడైన మాకు దయచేసి మా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించి మమ్మల్ని శోధనకి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవు నావు తండ్రి. ఆమేన్. ప్రవేశరత్నం ఇచ్చే మా పాదులు, ప్రవేశరత్నం ఇచ్చే మా పాదులు, ప్రవేశమధ్య మా పాద గంతకల హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన, తలంపులు, క్రియలు అన్ని వేళలా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాథ.